హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మనం ఇప్పుడు కంప్లీట్గా లెర్నింగ్ అబౌట్ స్టాటిక్ బ్లాక్ అండి. స్టాటిక్ బ్లాక్లో మనకి అసలు ఏం జరుగుతుంది, అసలు స్టాటిక్ బ్లాక్ అంటే ఏంటో చూద్దాం. స్టాటిక్ బ్లాక్ అనేది మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఇంపార్టెంట్ పాయింట్. స్టాటిక్ బ్లాక్ అనేది ఎప్పుడైనా సరే మనకి మెయిన్ మెథడ్ కన్నా ముందే ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మెయిన్ మెథడ్ కన్నా ముందు స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, పాయింట్ ఒక్కటి బేస్ చేసుకుని ఇంటర్వ్యూస్లో మనకి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో వీ హ్యావ్ టు బి రైట్ ఇట్ డౌన్. ఓకే అండి, స్టాటిక్ బ్లాక్ గురించి చిన్న డెఫినేషన్ చెప్తాను, రాసుకోండి. స్టాటిక్ బ్లాక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ at the time of class loading in the memory. Static block will be executed at the time of class loading in the memory. Hence, at the time of class loading, if we want to perform any activity, we have to define that activity inside the static block. అంటే స్టాటిక్ బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుందంటే, క్లాస్ లోడ్ అవుతుంది చూసారా మెమరీలోకి, అప్పుడే మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్లాక్ అనేది మన కోడ్లో రాసుకుంటే ఆ స్టాటిక్ బ్లాక్ అనేది క్లాస్ లోడింగ్ అప్పుడే ఎగ్జిక్యూట్ స్టార్ట్ అవుతుంది. Static block will be executed at the time of class loading in the memory. Hence, at the time of class load అయ్యేటప్పుడు, if you want to perform any activity, that activity has to be defined inside the static block. ఆ యాక్టివిటీని మీరు ఇన్సైడ్ ద స్టాటిక్ బ్లాక్ రాసుకోవాలి. అప్పుడు క్లాస్ లోడ్ అయ్యేటప్పుడు మీరు ఏదైనా యాక్టివిటీని డిఫైన్ చేయాలన్నా, లేకపోతే రన్ చేయాలనుకున్నా, లేకపోతే ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నారనుకోండి, ఆ యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీని మీరు ఇన్సైడ్ ద స్టాటిక్ బ్లాక్ రాసుకుంటే అది క్లాస్ లోడ్ అయ్యేటప్పుడే అది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి అప్ టు దిస్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిజిస్టర్ నేటివ్స్ ఉంటాయి. రిజిస్టర్ నేటివ్స్ అంటే ప్రతి దానికి మన హ్యాష్ కోడ్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రింగ్స్ అవ్వచ్చు, ప్రతి దానికి మనకి రిజిస్టర్ నేటివ్స్ అనేవి ఉంటాయండి. రిజిస్టర్ నేటివ్స్ అనేవి లైబ్రరీ ఫైల్స్, లైబ్రరీ ఫంక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి ప్రతి దానికి కావాలి. మనం కాదు, జావా వాళ్ళే యూస్ చేసేటప్పుడు వాళ్ళే స్టాటిక్ బ్లాక్ క్రియేట్ చేసి అందులో రిజిస్టర్ నేటివ్స్ పెట్టుకుంటారు అన్నమాట. ఈ రిజిస్టర్ నేటివ్స్ అలాంగ్ విత్ క్లాస్ లోడ్ అవుతున్నప్పుడు అవి కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. ఆ రిజిస్టర్ నేటివ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ అనుకోండి, ఈజ్ ఇట్ లైక్ దట్ మాట. అంటే క్లాస్ మనకి వర్క్ అవ్వాలంటే అంతకు ముందే ఈ రిజిస్టర్ నేటివ్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అయి ఉండాలి. ఓకే, మీరు ఏదైనా ఒక క్లాస్ ఫైల్ ఓపెన్ చేసి జావా డాక్యుమెంటేషను ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్రీ టైం మీరు ఒకసారి డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి చూడండి. స్ట్రింగ్స్ జావా డాక్యుమెంటేషన్ కానీ, లేకపోతే ఏదైనా ఈ కలెక్షన్స్లో హ్యాష్ మ్యాప్, సెట్, వీటి యొక్క ఫైల్ డాక్యుమెంటేషన్ ఏపీఐ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇవి కనిపిస్తాయి. రిజిస్టర్ నేటివ్స్ వాళ్ళు రాసి పెట్టించుకుంటారు. జావా టీం వాళ్ళే ఈ రిజిస్టర్ నేటివ్స్, నేటివ్ ఫంక్షన్స్ ఇవన్నీ స్టాటిక్ బ్లాక్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క ఫంక్షనాలిటీ మీకు వర్క్ అవ్వాలంటే ఈ రిజిస్టర్ నేటివ్స్ అనేది ముందుగా అలాంగ్ విత్ ద క్లాస్ లోడింగ్ అప్పుడే ఈ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నమాట. దిస్ ఈజ్ ద వన్ ఎగ్జాంపుల్ అండి మనం చెప్పుకోవచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ జావా క్లాస్ లోడింగ్ ద కరెస్పాండింగ్ register natives should be loaded. Hence, we have to be define this register natives activities inside the static block. కాబట్టి వాటిని మనం ఇన్సైడ్ ద స్టాటిక్ బ్లాక్ పెట్టుకుంటాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ విధంగా రాసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు, దట్ ఈజ్ జేడీబీసీ కనెక్షన్ అండి. మీకు జేడీబీసీ కనెక్షన్ ఐడియా ఉంటే, జేడీబీసీ కనెక్షన్ ఈజ్ యాక్చువల్లీ డన్ విత్ 5 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి లోడ్ డ్రైవర్ క్లాస్, సెకండ్ స్టెప్ వచ్చి గెట్ కనెక్షన్,
గెట్ కనెక్షన్ విత్ ఆబ్జెక్ట్, అండ్ థర్డ్ స్టెప్ వచ్చి ప్రిపేర్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్, అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చి ఎగ్జిక్యూట్ ద క్వరీ, అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి యూజింగ్ రిజల్ట్ సెట్. అంతే కదా. ఈ యొక్క కనెక్షన్ ప్రాసెస్లో మనం సింపుల్గా అడుగుతాము లోడ్ డ్రైవర్ క్లాస్ అని చెప్పి. మనం ఏదైతే డ్రైవర్ క్లాస్ ఇచ్చామో అది డ్రైవర్ మేనేజర్తో లోడ్ అవుతుంది అండ్ కనెక్షన్ ఇచ్చేస్తుంది. అది ఏ విధంగా ఇస్తుంది? వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. అంటే మనం లోడ్ చేస్తున్నాం కానీ మనం MySQL యూజ్ చేసామా, ఒరాకిల్ యూజ్ చేసామా, లేకపోతే ఇంకేదన్నా సైబేస్ ఇలా డిఫరెంట్ డేటాబేస్ యూజ్ చేసామన్నది ఎలా తెలుస్తుంది JDBC ఈ కనెక్షన్ ప్రాసెస్కి వితౌట్ వీఆర్ ఇన్ఫార్మింగ్? అంటే అది ఎలా తెలుస్తుందంటే, బికాజ్ ఆఫ్టర్ లోడింగ్ ఎవ్రీ డేటాబేస్ డ్రైవర్, ఈ డేటాబేస్ డ్రైవర్లో వీ హ్యావ్ టు బి రిజిస్టర్ డ్రైవర్ క్లాస్ విత్ డ్రైవర్ మేనేజర్. బట్ ఆ పని మనం ఎక్స్ప్లిసిటీగా చేయాల్సిన పని లేదు. ఎందుకోసమంటే డేటాబేస్లో డ్రైవర్ క్లాస్లో దేర్ ఈజ్ ఎ స్టాటిక్ బ్లాక్ టు పెర్ఫామ్ దిస్ యాక్టివిటీ. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది డ్రైవర్ క్లాస్తో చేయడానికి స్టాటిక్ బ్లాక్ అనేది ఉంటుంది ఎవ్రీ డ్రైవర్ క్లాస్లో. సో ఇట్ విల్ టేక్ కేర్ అబౌట్ దట్ మాట. అందువల్ల మనం ఇన్ఫార్మ్ చేయకపోయినా రిజిస్టర్ దిస్ డ్రైవర్ అని చెప్పి విత్ డేటా మేనేజర్ అని చెప్పి మన యొక్క ఏదైతే ఫస్ట్ చేస్తున్నాం, మనం ఏమి ఇస్తున్నామంటే ఫస్ట్ డ్రైవర్ క్లాస్ ఇస్తున్నాం. ఆ డ్రైవర్ క్లాస్ లోడ్ అవుతున్నప్పుడే ఆ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో అందువల్ల మనం ఏదైతే ఇచ్చామో దానికి తెలుస్తుంది తప్ప మనం ఇవ్వకుండా అసలు ఈ ప్రాసెస్ ఎలా అవుతుందంటే బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది స్టాటిక్ బ్లాక్లో. బికాజ్ ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఒకసారి మనం ఇప్పుడు డ్రైవర్ క్లాస్తో చెప్తున్నాం, నా యొక్క డేటాబేస్కి త్రూ డ్రైవర్ మేనేజర్ కనెక్షన్ ఇవ్వాలి. అది కనెక్షన్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అవ్వాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళాం అనుకోండి, అమెజాన్లోకి వెళ్ళాం, మనం ఒక ప్రోడక్ట్ డెలివరీ పెట్టాం. మనం డెలివరీ పెట్టగానే వితౌట్ గివింగ్ అడ్రస్ మనకి ప్రోడక్ట్ డెలివరీ అయిపోతుంది అనుకోండి మన ఇంటికి. ఎలా అవుతుంది? ఆల్రెడీ మనం రిజిస్టర్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ వాడు తీసుకుంటాడు ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంత ఈజీగా అయిపోదు, మనం కొంచెం డీటెయిల్గా ఇవ్వాలి. బట్ అనుకుందాం డెలివరీ అయిపోతుంది అనుకోండి ప్రోడక్ట్. హౌ ఇట్ హ్యాపెన్ అంటే అట్ ద టైమ్ ఆఫ్ యువర్ లాగిన్ లేకపోతే రిజిస్టర్ అవుతున్నప్పుడు ఆ డీటెయిల్స్ తీసుకుంటాడు అనమాట. అది స్టాటిక్ బ్లాక్ లెక్క. అదేవిధంగా స్టాటిక్ బ్లాక్ కూడా డ్రైవర్ మేనేజర్కి డ్రైవర్ క్లాస్ లోడ్ అవుతున్నప్పుడు చెప్తుంది, ఓకే రిజిస్టర్ దిస్ డ్రైవర్ విత్ డ్రైవర్ మేనేజర్. ఓకే, అప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు డ్రైవర్ మేనేజర్ అనేది మన కనెక్షన్ అనేది గెట్ చేస్తుంది. ఓకే అండి, ఈజ్ ఇట్ ఎగ్జాంపుల్ క్లియర్? ఓకే అండి, మనం ఇన్సైడ్ ద క్లాస్ వీ క్యాన్ డిక్లేర్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టాటిక్ బ్లాక్స్ అండి. బట్ ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే ఆల్ ది స్టాటిక్ బ్లాక్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అన్ని స్టాటిక్ బ్లాక్స్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ we will see different static blocks and in our programming we have both multiple static blocks and single static blocks, or otherwise multiple static blocks. ఇలా different static blocks ఉంటాయి. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్లో మొత్తం వాట్ ఈజ్ స్టాటిక్ బ్లాక్, వాట్ ఈజ్ స్టాటిక్ మెథడ్, వాట్ ఈజ్ స్టాటిక్ వేరియబుల్, ఈ మూడు కవర్ చేస్తాం. ఓకేనండి, దట్స్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాటిక్ బ్లాక్. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ రూమ్స్. ఒకసారి ఏదైతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. వితౌట్ రైటింగ్ మెయిన్ మెథడ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ప్రింట్ సమ్ స్టేట్మెంట్స్ టు కన్సోల్. మనం మెయిన్ మెథడ్ అనేది రాయకుండా మీరు కన్సోల్ మీద ఏదైనా స్టేట్మెంట్ ప్రింట్ చేయగలరా? దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ స్టాటిక్ బ్లాక్. మనం చెప్పచ్చు, వితౌట్ రైటింగ్ మెయిన్ మెథడ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ప్రింట్ సమ్ స్టేట్మెంట్స్ టు ద కన్సోల్ అన్న క్వశ్చన్ అడిగితే ఎస్, బై యూజింగ్ స్టాటిక్ బ్లాక్. స్టాటిక్ బ్లాక్ యూజ్ చేసి నేను ప్రింట్ చేసుకోగలను. హౌ యూ కెన్ ప్రింట్ అన్నది ఒకవేళ అడిగితే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఈ విధంగా ఉంటుంది, ఇది చూపించండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ప్రింట్ ఏ స్టేట్మెంట్ ఇన్ కన్సోల్ వితౌట్ మెయిన్ మెథడ్ అండ్ వితౌట్ స్టాటిక్ బ్లాక్? ఒకసారి చూడండి, ఈ త్రీ డిఫరెంట్ కేసెస్లో మనం వితౌట్ మెయిన్ మెథడ్ అండ్ వితౌట్ స్టాటిక్ బ్లాక్ వీ కెన్
రైట్ డౌన్ ద స్టేట్మెంట్ ఇన్ కన్సోల్ అండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇక్కడ నేను ఏ అనే వేరియబుల్కి నేను ఇక్కడ మెథడ్ని అసైన్ చేశాను. మనకి స్టాటిక్ కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ స్టాటిక్ బ్లాక్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది కదా, స్టాటిక్ మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, స్టాటిక్ ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ని అసైన్ చేస్తుంది. దాని తర్వాత స్టాటిక్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ ఈస్ ద ప్రొసీజర్ కదా. ఇప్పుడు నాకు స్టాటిక్ వేరియబుల్స్ని అసైన్ చేసింది. ఇప్పుడు నాకున్న అసైన్మెంట్ ఏంటి, నా ఏ అనే వేరియబుల్కి మై మెథడ్. ఇప్పుడు మై మెథడ్లోకి వెళ్తుంది. మై మెథడ్లోకి వెళ్ళినప్పుడు మై మెథడ్ లోపల ఏముంది, system.out ప్రింట్ అని ఉంది. కన్సోల్ మీద హాయ్ ఐ యామ్ స్టాటిక్ అనేది ప్రింట్ అవుతుంది. వెంటనే నేను ఎగ్జిట్ అయిపోమని చెప్తున్నా. సో ఇట్ ఎగ్జిట్ అయిపోతుంది. దట్స్ ఇట్, ప్రోగ్రామ్ అయిపోయింది. అక్కడ సింపుల్గా నేను యూస్ చేసిన టెక్నిక్ ఏంటంటే స్టాటిక్ కంట్రోల్ ఫ్లోలో సెకండ్ స్టెప్ యూస్ చేసుకున్నాను. ఫస్ట్ స్టాటిక్ మెంబర్స్ని ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చి స్టాటిక్ వేరియబుల్స్కి వాల్యూస్ అనేవి అసైన్ చేస్తుంది. అక్కడ ఆ పాయింట్ యూస్ చేసుకుని కంట్రోల్ మీద ప్రింట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను జస్ట్ స్టాటిక్ దానికి ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ ఏం అసైన్ చేశానంటే న్యూ ఆఫ్ డెమో అనేది అసైన్ చేసుకున్నాను. ఇన్సైడ్ దట్ స్టాటిక్ నేనేం రాసుకున్నాను, system.out ఐఎమ్ స్టాటిక్ అని రాశాను. జస్ట్ అది ప్రింట్ అవ్వగానే నేను ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతాను. సో ఇక్కడ నేను జస్ట్ యూస్ చేసిన టెక్నిక్ ఏంటంటే త్రూ ఆబ్జెక్ట్కి అసైన్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా నాకు బిఫోర్ స్టాటిక్ మెథడ్ కాబట్టి ఇది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఆబ్జెక్ట్లో రాసుకున్నాను కాబట్టి నాకు అవుట్పుట్ అనేది కన్సోల్ మీదకి వస్తుంది. ఇప్పుడు మూడోది చూడండి, మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు కన్స్ట్రక్టర్ అనేది ఇన్వోక్ అవుతుందా, కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుందా? మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కన్స్ట్రక్టర్ ఎందుకు ఇన్వోక్ అవుతుంది, ఫర్ ఇనిషియలైజింగ్ ద వాల్యూస్. అట్లీస్ట్ డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేస్తుంది. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది కాబట్టి కన్స్ట్రక్టర్ నేను కన్స్ట్రక్టర్లో రాసుకుంటాను. ఆటోమేటిక్గా మరి కన్స్ట్రక్టర్ కాలేనప్పుడు కన్స్ట్రక్టర్ లోపల ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుందిగా. ఇక్కడ ఏం లేదండి, మీరు యూజ్ చేయవలసిన పాయింట్ రివర్స్ ఇంజనీరింగ్ అన్నమాట. నాకు సంథింగ్ హ్యాపెన్ అని తెలుసు, ఆ హ్యాపెనింగ్ అవే దాంట్లో నేను పెట్టేసుకుంటున్నా ఇక్కడ స్టేట్మెంట్స్ అంతే. ఓకే, నా టైప్ ఆఫ్ మెంటాలిటీ ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ కన్స్ట్రక్టర్లో నేను system.out ప్రింట్ అని స్టేట్మెంట్ రాసుకుంటే అది నాకు కన్సోల్ మీద ప్రింట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ ఐ విల్ క్లోజ్ ఎగ్జిస్ట్, ఆ మెథడ్ని నేను క్లోజ్ చేసుకుంటాను. దట్స్ ఇట్, ఆ కన్స్ట్రక్టర్ని క్లోజ్ చేసుకుంటా. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. అంతే, ఈ విధంగా ఆలోచించాలి. ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నాం, ఓకే కన్స్ట్రక్టర్ ఫస్ట్ కేసులో ఓకే మెథడ్ని ఐడెంటిఫై చేస్తుంది, తర్వాత ఇనిషియలైజ్ ద వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తుంది. సో అక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నప్పుడు అక్కడే రాసుకుంటా మెథడ్ని. సో అక్కడ రాసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా మెథడ్ అక్కడ వేరియబుల్కి ఏ వాల్యూ అసైన్ చేసింది, అది మెథడ్ని అసైన్ చేసింది. మెథడ్ని అసైన్ చేసినప్పుడు మెథడ్ కాల్ అవుతుంది. మెథడ్ కాల్ అయినప్పుడు అందులో రాసుకున్నాను, నాకు ప్రింట్ అయింది. దిస్ ఈస్ ద డిఫరెంట్ వేస్ వీ కెన్ ప్రింట్ ద స్టేట్మెంట్స్ ఇన్ కన్సోల్ వితౌట్ మెయిన్ మెథడ్ అండ్ స్టాటిక్. ఓకేనండి, ఇక్కడితో మనకి స్టాటిక్ బ్లాక్ అయింది. అండ్ రిగార్డింగ్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కూడా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. పేరెంట్ టు చైల్డ్ కంట్రోల్ ఫ్లో అంటే స్టాటిక్ బ్లాక్లో కూడా కంట్రోల్ ఫ్లో అనేది ఉంటుంది కదా. సో అది ఇన్ బిట్వీన్ పేరెంట్ టు చైల్డ్ చూద్దాం. వెన్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ టు ఎగ్జిక్యూట్ చైల్డ్ క్లాస్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ విల్ బి ఎగ్జిక్యూట్. ఎప్పుడైతే మనం చైల్డ్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేద్దామని చూసామో బిఫోర్ వీడియోలో ఏం చూసామంటే స్టాటిక్ కంట్రోల్ ఫ్లో మాత్రమే చూసాం. బట్ ఇది మనం పేరెంట్ టు చైల్డ్ స్టాటిక్ కంట్రోల్ ఫ్లో చూడబోతున్నాం. సో ఐఎమ్ గివింగ్ ద స్టెప్స్, నేను స్టెప్స్ ఇచ్చేస్తాను. యూ కెన్ టేక్ వన్ ఎగ్జాంపుల్ అండ్ యూ హ్యావ్ టు బి ఫైండ్ అవుట్ ద థింగ్స్, ఏ లైన్ తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మీరే నాకు రాసి చూపించాలి. ఐఎమ్ గివింగ్ ద స్టెప్స్, నేను స్టెప్స్ అయితే మీకు చెప్పేస్తాను. సో ప్లీజ్ రైట్ ఇట్ డౌన్ దీస్ స్టెప్స్. ఫస్ట్ వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టాటిక్ మెంబర్స్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. ఏదైతే స్టాటిక్ మెంబర్స్ ఉన్నాయో అవి పేరెంట్ నుంచి చైల్డ్ వరకు ఫస్ట్ స్టెప్లో ఐడెంటిఫై చేస్తుంది.
అండ్ నెక్స్ట్ స్టెప్ పేరెంట్ టు చైల్డ్. అండ్ నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ అసైన్మెంట్స్. execution of static variable assignments and static blocks from parent to child. ఓకే, ఒకసారి 3 రూల్స్ చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చి ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టాటిక్ మెంబర్స్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. అంటే పేరెంట్ నుంచి చైల్డ్ వరకు ఉన్న అన్ని స్టాటిక్ మెంబర్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ అసైన్మెంట్. స్టాటిక్ వేరియబుల్స్ యొక్క అసైన్మెంటు, అదేవిధంగా స్టాటిక్ బ్లాక్స్ ఒక అసైన్మెంట్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుందంటే పేరెంట్ టు చైల్డ్ జరుగుతుంది. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఓన్లీ చైల్డ్ క్లాస్ మెయిన్ మెథడ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. హియర్ వీఆర్ షోయింగ్ దట్ చైల్డ్ క్లాస్ మెయిన్ మెథడ్, నాట్ పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ కాదు. ఒకవేళ చైల్డ్ క్లాస్ లేకపోతే మెయిన్ మెథడ్, చైల్డ్ క్లాస్ లేకపోతే అప్పుడు పేరెంట్ క్లాస్ మెయిన్ మెథడ్కి వెళ్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్. దీని మీద నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా నిన్న 1 2 3 అని చెప్పి అప్ టు 15 వరకు. అలా మీరు ఒక ప్రోగ్రామ్ తీసుకొని అలా మీరు 1 to 15 లేకపోతే అట్లీస్ట్ సమ్ లైన్ ఆఫ్ కోడ్స్ రాసి దాన్ని ఐడెంటిఫై చేయడం చూడండి. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.